అలానే సిఎస్ రావు మార్కెట్లో విరివిగా ఓఆర్ఎస్ దొరుకుతుంది. ఏ చిన్న పాటి అలసట జరిగినా, అలసటకి గురైనా లేదా చిన్నపాటి సమస్య వచ్చినా ఇమీడియట్గా ఓఆర్ఎస్ తీసుకోండి అని చెప్తుంటారు. కానీ ఓఆర్ఎస్ ఉన్నటువంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది దానికి ఫ్లేవర్స్ని తయారు చేశారు. యాపిల్ ఫ్లేవరు, ఆరెంజ్ ఫ్లేవరు, ఇలా రకరకాలుగా ఫ్లేవర్స్ తయారు చేసి ఓఆర్ఎస్ని తయారు చేస్తున్నారు. వాటిని కనుక తీసుకుంటే ఖచ్చితంగా మీ లివర్ పాడవుతుంది, మీ ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది, WHO చెప్తుంది. అందుకే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆయా దేశాలకి WHO కొన్ని సూచనలు చేసింది. మార్కెట్లో లభించేటువంటి ఓఆర్ఎస్లను మీరు టచ్ చేయొద్దు అని చెప్పి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను జారీ చేసింది, మార్గదర్శకాలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఇప్పటికీ కూడా ఓఆర్ఎస్కి సంబంధించినటువంటి ఉపయోగం విరివిగా జరుగుతోంది. దీని మీద ఆ మధ్యకాలంలో ఒక గైనకాలజిస్ట్ విస్తృతమైనటువంటి పోరాటం చేసి కోర్టులో కూడా వెళ్ళి WHO దాకా తీసుకెళ్లి ఇష్యూని ఈ ఓఆర్ఎస్ కారణంగా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనే దాని మీద పోరాడి ఎట్టకేలకు ఆవిడ గెలిచారు. WHO ఎట్టకేలకు ఆవిడ చెప్పిన అంశాలని పరిగణలోకి తీసుకొని ఓఆర్ఎస్ ఫ్లేవర్స్ ఎంత డేంజరో WHO కూడా గుర్తించింది. అందుకే మీరు ఓఆర్ఎస్ ఫ్లేవర్స్ వాడద్దు, ఓన్లీ ఓఆర్ఎస్ మాత్రమే, షుగర్ కంటెంట్ లేనటువంటి ఓఆర్ఎస్ను మాత్రమే వాడండి అని చెప్పి చెప్తుంది క్లియర్గా. ఓఆర్ఎస్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓఆర్ఎస్ కాంబినేషన్ని లైట్గా మార్చేసి యాపిల్ ఫ్లేవరు, ఆరెంజ్ ఫ్లేవర్ అని ఇట్లా రకరకాల ఫ్లేవర్స్ తోటి విచ్చలవిడిగా అమ్మేసి దారుణమైనటువంటి దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు ప్రజల్ని, రోగుల్ని. ప్రత్యేకించి రోగులు కోలుకోవాలంటే నిజమైనటువంటి ఒరిజినల్ ఓఆర్ఎస్ని వాడాలి, మీకు ఫ్లేవర్ ఉన్నటువంటి ఓఆర్ఎస్ని వాడకూడదు అని చెప్పి WHO చెప్పింది. సో అయినప్పటికీ ఇంకా బ్యాన్ చేయలేదు. చాలా ఓఆర్ఎస్ కంపెనీలతోటి కంపెనీలు ఓఆర్ఎస్ తయారు చేస్తున్నాయి, డూప్లికేట్ ఓఆర్ఎస్లు అవన్నీ కూడా. దీనికి సంబంధించి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే అదేం చెప్తుందనంటే అసలు ఓఆర్ఎస్కి సంబంధించి ఇక్కడ చూడండి, FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అనే పేరుతో నకిలీ చక్కెర అధికంగా ఉండే పానీయాల లేబులింగ్ను నిషేధించింది. ఏది? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా క్లియర్గా ఈ పానీయాలని నిషేధించింది. ఎందుకంటే అవి WHO ఆమోదించిన ఓఆర్ఎస్కు ఉత్పత్తులతో సమానం కావు. WHO ఆమోదించిన ఓఆర్ఎస్ ఒకటి ఉంది, దానికి సమానం కాదు. ఇవి వాడద్దు, వీటిని వాడితే కనుక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి ఈ నిషేధం తప్పుదారి పట్టించే లేబుల్స్ని ఆపడానికి ఉద్దేశించబడింది. ఇది వినియోగదారులను తప్పుదావ పట్టించగలదు. దీని కారణంగా ఓఆర్ఎస్ అని పేర్కొన్న పానీయాలను విక్రయించడం చట్టవిరుద్ధం. కానీ వైద్యపరంగా ఉపయోగించే నిజమైనటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు WHO ఆమోదించిన ద్రవాలను విక్రయించడానికి అనుమతి ఉంది. సో WHO అలాగే వైద్యులు నిర్ధారించారు ఓఆర్ఎస్ని వాడటానికి. కానీ ఆ ఓఆర్ఎస్ పేరుతోటి అనేక కంపెనీలు లేబుల్స్ వేసుకొని విచ్చలవిడిగా అమ్ముతున్నాయి. వాటిపైన నిషేధం ఉంది అని చెప్పేటువంటి విషయాన్ని చెప్పారు. WHO ఆ మేరకు చెప్పింది కాబట్టి నిషేధం ఉంది, కాబట్టి మీరు కొనుగోలు చేయొద్దు వాటిని. FSSAI నిషేధం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజమైనటువంటి ఓఆర్ఎస్ను వేరు చేయడం. WHO ఆమోదించిన ఓఆర్ఎస్ ద్రావణాలు నిర్జలీకరణం నుండి కోలుకోవడానికి శరీరానికి అవసరమైన నీరు మరియు ఎలక్ట్రోలైట్లను సరైనటువంటి నిష్పత్తిలో కలిగి ఉంటాయి. సో ఇప్పుడు మనకు మామూలుగా జనరల్గా వైద్యులు సిఫారసు చేసేటువంటి ఓఆర్ఎస్లు ఏముంటాయంటే అక్కడ ఎలక్ట్రోలైట్లు ఉంటాయి, అలాగే నీరు ఉంటుంది, కానీ చక్కెర ఉండదు. అటువంటి వాటినే వాడాలి. కానీ చక్కెర కలిపినటువంటి ఓఆర్ఎస్లను ఇస్తున్నారు బయట మార్కెట్లో, అవి ప్రమాదం అంటారు. సో చక్కెరతో నిండే పానీయాలను నివారించడం. కొన్ని వాణిజ్య పానీయాలు ఓఆర్ఎస్ పేరుతోటి విక్రయించబడుతున్నాయి, కానీ వాటిలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరం మరియు డయాబెటీస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది ఓఆర్ఎస్ అనేది అది నీరసంగా ఉన్నప్పుడు ఎలక్ట్రోలైట్లను ఇచ్చేందుకు పనిచేస్తుంది ఓఆర్ఎస్ అనేది. అది ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ ఎక్కువగా మనం సమ్మర్ వచ్చినప్పుడు వాడుతుంటాం దీన్ని. సో అది జాగ్రత్తగా వాడాలి. దాని పేరుతో ఓఆర్ఎస్ పేరుతో అనేక కంపెనీలు వచ్చాయని చెప్పి చెప్తుంది. అందుకే WHO చాలా క్లియర్గా ఆదేశాలు జారీ చేసింది. ఇక
వినియోగదారుల లక్షణ తప్పుదారి పట్టించే లేబులింగ్ వినియోగదారులకు సరైన సమాచారం అందించడం విఫలమవుతుంది. ఈ నిషేధం వినియోగదారులను తప్పుగా నమ్మించే ఉత్పత్తుల నుండి రక్షిస్తుంది. నిషేధం అమలు మరియు ప్రభావం. ఈ నిషేధం 2025 అక్టోబర్ 18న అమల్లోకి వచ్చింది. అంటే పోయిన నెలలో 18వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. మరియు ఢిల్లీ హైకోర్టు కూడా ఈ చర్యలను ప్రారంభించింది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నిషేధాన్ని ధిక్కరించి ఓఆర్ఎస్ అనే లేబుల్ వేయబడినటువంటి పానీయాలని విక్రయిస్తూ ఉన్నట్లు నివేదికలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని అందరూ యుద్ధ ప్రాతిపదికన ఖచ్చితంగా ఆపాలి అనేటువంటి ఒక ఆదేశం వచ్చింది. ఎక్కడి నుంచి అది రావటం? WHO నుంచి వచ్చింది. నిషేధించండి లేదంటే చచ్చిపోతారు అని చెబుతుంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాలు నిషేధాన్ని ధిక్కరించి ఓఆర్ఎస్ను లేబుల్ చేయబడిన పానీయాలను విక్రయిస్తున్నట్లు నివేదికలు. నిజమైనటువంటి ఓఆర్ఎస్ మరియు ఓఆర్ఎస్ పేరుతో ఉన్న పానీయాల మధ్య గందరగోళాన్ని నివారించడానికి వినియోగదారులు వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యం. సో వైద్యుని సంప్రదించి మాత్రమే మీరు ఓఆర్ఎస్ తీసుకుని వైద్యపరమైన ఓఆర్ఎస్ వర్సెస్ పానీయాలు ఓఆర్ఎస్ అనేది వైద్యపరమైనటువంటి ఓఆర్ఎస్ ఒకటి ఉంది, పానీయాల ఓఆర్ఎస్ ఒకటి ఉంది. వైద్యపరమైనటువంటి ఓఆర్ఎస్ నీరు, చక్కెర మరియు ఎలక్ట్రోలైట్లను సరైన నిష్పత్తిలో కలిగి ఉంటుంది. విరోచనాలు మరియు వాంతులతో కోల్పోయినటువంటి ద్రవాలను తిరిగి పొందడానికి ఉపయోగిస్తారు. పానీయాల ఓఆర్ఎస్ ఏంటంటే వీటిలో ఎక్కువ చక్కెర ఉండవచ్చు మరియు అవి వైద్యపరమైనటువంటి ఓఆర్ఎస్తో సమానం కావు. ఈ జాగ్రత్తలు మీరు గమనించి ఓఆర్ఎస్ని తీసుకోవాలి. సో WHO హెచ్చరిస్తుంది మళ్ళీ ఏం చెప్తుందని అంటే అక్టోబర్ 18 నుంచి ఇతర ఓఆర్ఎస్ పేరుతో వచ్చినటువంటి ఇతర పానీయాలను నిషేధించాము. అసలైనటువంటి ఓఆర్ఎస్కి మిగిలినటువంటి ఓఆర్ఎస్కి మధ్య వ్యత్యాసాన్ని తేడాన్ని గమనించి మాత్రం మీరు వాడుకోండి, లేదంటే మీ ప్రాణానికి ముప్పు అనేటువంటి విషయాన్ని WHO చెప్తుంది, చాలా క్లియర్గా చెప్తుంది. ఇది డాక్టర్లకు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు, డాక్టర్లు కూడా చెప్పారు. ఎందుకంటే మన డాక్టరే పోరాటం చేసి ఈ ఓఆర్ఎస్ పానీయాల మీద యుద్ధం చేశారు. ఆ కారణంగా కొన్ని వందల కంపెనీలు కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయాయి. అయినప్పటికీ ప్రజల ఆరోగ్యం కోసం ఒక గైనకాలజిస్ట్ ఒక పోరాటం, సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి ఈ పానీయాల ఓఆర్ఎస్ మీద ఒక పెద్ద యుద్ధమే చేశారు ఆవిడ. ఆ యుద్ధం చేసినప్పుడు WHO ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే ఆ పానీయాల కారణంగా హానికరము అని చెప్పింది. అందుకే ఓఆర్ఎస్ని వైద్యుల సలహా మేరకు, వైద్యుల సూచన మేరకు, వైద్యుల పర్యవేక్షణలోనే ఓఆర్ఎస్ను వాడండి అని చెప్తున్నారు. ఒరిజినల్ ఓఆర్ఎస్ అనేది అది కోలుకోవడానికి ఉపయోగిస్తుంది, కానీ పానీయాలతో కూడినటువంటి ఓఆర్ఎస్ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళని చంపేసేటువంటి ఓఆర్ఎస్ అని చెప్తుంది WHO. కాబట్టి మీరు ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీకి సంబంధించిన కంప్లైంట్ ఫిర్యాదు చేయొచ్చు మార్కెట్లో కనుక కనిపిస్తుంది, ఎందుకంటే అవి నిషేధించారు కాబట్టి. థ్యాంక్ యూ.